ఏడు కొండల మీద ఉన్న 7 సముద్రాలు దాటున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పుష్ప 2 యొక్క 3 రోజుల కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. పుష్ప 2 హిందీలో మరియు ఇండియాలో అలాగే వరల్డ్ వైడ్ గా ఎంత సంపాదించింది అనేది ఇప్పుడు చూద్దాం. అలాగే ఏ మూవీస్ లో రికార్డులను బ్రేక్ చేసిందో చూద్దాం. అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీ ఈ రోజు బాక్సాఫీస్ వద్ద 3వ రోజు. 2 రోజుల్లో ఈ మూవీ ఎంతలా ఆడిందంటే బాక్సాఫీస్ దగ్గర సునామీ వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ కూడా బ్రేక్ అయ్యాయి. అయితే ఇది 3 గంటల 20 నిమిషాల మూవీ అయినప్పటికీ ఈ మూవీ ఇండియాలో 7,200 థియేటర్లలో రిలీజ్ అయింది. ఓవర్సీస్ లో 5,300 థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 12,500 థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన దానిగా రికార్డు సృష్టించింది. కలెక్షన్ల గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ మూవీ మొదటి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు చేసింది. ఫస్ట్ డే ఈ మూవీ హిందీలో 70 కోట్లు సంపాదించింది. అయితే ఇప్పటి వరకు ఏ మూవీ కూడా ఇన్ని కోట్లు హిందీలో సంపాదించలేదు. ఈ మూవీ కంటే ముందు ఈ రికార్డ్ జవాన్ మూవీ మీద ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఈ మూవీ 176 కోట్లు సంపాదించింది. దీంట్లో బుధవారం రోజు యొక్క గ్రాస్ కలెక్షన్ కూడా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ దేశవ్యాప్తంగా 212 కోట్లు సంపాదించింది. ఫస్ట్ డే కలెక్షన్ ఓవర్సీస్ లో 68 కోట్లు సంపాదించింది. అయితే మొత్తం కలిపి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 294 కోట్లు సంపాదించింది. ఈ మూవీ ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డ్ RRR మూవీ మీద ఉంది. అదే విధంగా 2 రోజు కలెక్షన్ల గురించి చూస్తే 2వ రోజు కొంచెం తగ్గడం జరిగింది. అయినప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీగానే వచ్చింది. ఈ మూవీ 2వ రోజు 50 కోట్లు హిందీలో సంపాదించింది. అలాగే దేశవ్యాప్తంగా 97 కోట్లు సంపాదించింది. అయితే 2 రోజుల్లో ఈ మూవీ 327 కోట్లు సంపాదించింది. 2 రోజుల్లో ఈ మూవీ ఓవర్సీస్ లో 92 కోట్లు సంపాదించింది. ఇక వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల గురించి మాట్లాడితే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో 422 కోట్లు సంపాదించింది. ఇక 3వ రోజు గురించి మాట్లాడితే ఈ మూవీ ఈ రోజు హిందీలో 50 నుంచి 60 కోట్లు సంపాదిస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా 120 నుంచి 125 కోట్లు సంపాదించే విధంగా ఆడుతుంది. ఈ మూవీ కలెక్షన్లు చూస్తే 3 రోజుల మొత్తం గ్రాస్ కలెక్షన్ 450 కోట్లుగా అవ్వబోతుంది. అయితే ఈ మూవీ సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఈ మూవీ యొక్క బడ్జెట్ గురించి చూస్తే ఈ మూవీ బడ్జెట్ 600 కోట్లు. దీంట్లో అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్లు తీసుకున్నారు. ఇక ఈ మూవీ యొక్క IMDb రేటింగ్ గురించి చూస్తే ఈ మూవీకి 6.9 రేటింగ్ వచ్చింది. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ మూవీని చూసారా? ఈ మూవీని మీరు చూసి ఉన్నట్లయితే ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.